హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ టమాటా కర్రీని చిన్న టిప్స్తో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మెంతులు వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీంతోపాటు 1 టీ స్పూను మినప్పప్పుని వేసుకోవాలి. అలాగే శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. ఈ ఉల్లి కూడా 1 నిమిషం పాటు వేగాలండి ఆయిల్లో. అలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఉల్లి పూర్తిగా మగ్గిపోతుంది. చక్కగా ఇలా మళ్ళీ ఫ్రై చేసుకున్నాక ఇందులో క్రష్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి. ఇది కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసేసుకున్నాక టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. టమాటాలని ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవైతే మనకి చట్నీలా అయిపోతుంది. ఇవి దేశవాళీ 5 టమాటాలు తీసుకున్నానండి. దేశవాళీ టమాటాలు ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత మూత పెట్టేసి సిమ్ములో ఉంచుకొని 5 నిమిషాలు వదిలేయాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. సరే, ముక్క చక్కగా మగ్గిపోయింది. ఎక్కువ క్రష్ చేయకుండా ఒక్కసారి కలిపేసుకొని ఇందులో 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 1 టీ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి దేశవాళీ కదా, అందుకే నేను పులుపు అయితే ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు మామూలు టమాటా తీసుకుంటే పులుపు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మళ్ళీ సిమ్లో ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. సరే, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మన టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకోండి సిమ్లో. 2 నిమిషాల తర్వాత చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్కడ వాటర్ యూస్ చేయలేదు కదా, అందుకనే మనకి టమాటా పచ్చడి 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.